హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజైతే మనకి ఎవరైనా మెజర్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా బ్లౌజ్ ఇచ్చి దాని ఆల్తీతో మనకి మెజర్మెంట్స్ తీసి బ్లౌజ్ స్టిచ్ చేయండి అంటే మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఈరోజు ఈ వీడియో అనమాట. ముందుగా మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉందో దాన్ని నీట్‌గా ఐరన్ అయితే చేసుకోవాలనమాట. సో, అప్పుడు మనకి ఫోల్డింగ్స్ అయితే ఉండవు. ఇది ఆల్రెడీ ఐరన్ చేశాను. కొంచెం నేను లేట్‌గా తీయడం వల్ల ఇది ఇలా ఫోల్డింగ్స్ అయితే వచ్చాయన్నమాట. మీరైతే నీట్‌గా ఐరన్ అయితే చేసుకొని ఇలా ఆల్రెడీ ఇది యూజ్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది సాగడం వల్ల ఇలా ఫోల్డింగ్స్ అనేది పడ్డాయి కాబట్టి సో, అవన్నీ నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా కొంచెం లూజ్ అయిపోయిందనమాట. ఇది నార్మల్ బ్లౌజెస్ అయితే ఇలా ఉండవు. సో, మనం బ్లౌజ్ అయితే ఇలా నీట్‌గా ఫస్ట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా మనం ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే మనం మెజర్మెంట్స్ అనేది తీయాలన్నమాట. సో, బ్యాక్ సైడ్ పెట్టేసి ఇలా లెంత్ అనేది నేను షోల్డర్ దగ్గరికి పెట్టేసి టేప్ అనేది ఇలా వేస్ట్ సైడ్‌కి పెడితే మనకి బ్లౌజ్ లెంత్ అనేది వస్తది. నాకు ఇక్కడ 15.5 అనేది వచ్చింది. దీనికి మనం ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతది మనం డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను చెస్ట్ మెజర్ చేస్తున్నాను. కరెక్ట్‌గా ఉంటది కదా మనకి హ్యాండ్. సో, అది ఆర్మ్ హోల్ ఎండ్ అయ్యేది ఇటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ అయ్యే చోటకి మనం టేప్ పెట్టేసి మనం మెజర్ అయితే చేసుకోవాలి. మనం మీద ఆన్ ఫోల్డ్ మీద చేసాం కాబట్టి మనం ఓపెన్ చేసి 15.5 మనకి 31 అనేది చెస్ట్ రౌండ్ వస్తదనమాట. మనం దానికి +2 యాడ్ చేసుకొని మనం మెజర్మెంట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం. సో, వేస్ట్ కూడా అంతే సేమ్ ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు అంటే ఫోల్డింగ్స్ ఏది లేకుండా మనం నీట్‌గా టేప్‌ని అనేది ఇలా స్టిఫ్‌గా పెట్టేసి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో, మనకి ఇక్కడ డబల్ సైడ్ కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేస్తే టేప్ మనకొచ్చేసి ఇక్కడ 26.5 అనేది వచ్చిందనమాట వేస్ట్. ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్స్ మెజర్మెంట్స్ అనేది తీసుకుందాం. సో, ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంతే. ఇది వచ్చేసి ఎల్బో కన్నా ఇంకా కొంచెం ఒక 1½ ఇంచ్ కిందకే ఉంటది. సో, మీ బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్‌ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ నేనైతే స్లీవ్ లెంత్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో, అలాగే ఒకసారి ఇంత తీసిన తర్వాత అలాగే ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి అంటే దీన్ని బట్టి మనం ఆర్మ్ హోల్ మ్యాచింగ్ అయితే చెయ్యమనమాట. జస్ట్ ఇది వచ్చేసి రెఫరెన్స్ కోసం అనమాట. ఇది జస్ట్ తీసి పెట్టుకుంటాం అంతే. జస్ట్ బేస్ మీదనే ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తాం. ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. దీన్ని మ్యాచ్ చేస్తూ మనం చేస్తే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దీని గురించి నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. మనం బ్లౌజ్ ఎప్పుడైనా కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలంటే బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ అనేది మనం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ సైడ్ లెంత్ మాత్రం నార్మల్‌గా ఒకసారి జస్ట్ రెఫరెన్స్ కోసం లాగా మీరు ఒకసారి మెజర్ చేసుకోవాలి. సో, బ్యాక్ దానికి ఫ్రంట్‌కి ఒక ½ to 1 ఇంచ్ అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటది. తక్కువ నార్మల్ చెస్ట్ అయిన వాళ్ళకైతే ఒక ½ ఇంచ్ ఉంటది. ఇక్కడ నాకైతే ½ ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉంది. మెజర్మెంట్ తీసిన బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేయాలనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు